మనము రోజు మొత్తం ఫ్రెష్గా ఎనర్జెటిక్గా పనిచేసేలా డేని స్టార్ట్ చేయాలి. అలా ఉండాలి అంటే డైలీ ఒక పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్ని ఫాలో అయితేనే మనకి అలా జరుగుతుంది. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన అలవాట్లను చూద్దాము. వాటిని డైలీ మార్నింగ్ మీ లైఫ్లో ఒక పార్ట్లా చేసుకున్నారు అంటే మీ డే అనేది చాలా బాగుంటుంది. ఈ అలవాట్లను పాటించారంటే మీ డే, వీక్, మంత్, ఇయర్ అన్నీ మారిపోతాయి. న్యూ ఇయర్కి ఈ కొత్త అలవాట్లను స్టార్ట్ చేయండి. మీ లైఫ్ని ఇలా మార్చేసుకోండి. ఇది ఆ రోజు డే అనేది హ్యాపీగా గడవాలి అంటే ఈ వీడియోలో చెప్పే కొన్ని అలవాట్లను మీరు అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వేకప్ ఎర్లీ. త్వరగా పడుకోవాలి, త్వరగా లెగాలి. మనం మార్నింగ్ లెగడం వల్ల ఆ వెదర్లో ఉండే ఫ్రెష్నెస్ కానీ ఆ రోజు మొత్తంలో ఎప్పుడూ ఉండదండి. ఎర్లీగా లెగిస్తే మనలో అనేది పాజిటివిటీ చాలా బాగుంటుంది, సానుకూలంగా ఉంటుంది. బ్రెయిన్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది, మన బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా సక్సెస్ అవ్వాలి, సాధించాలి అనుకుంటే మార్నింగ్ లెగండి. 4:30కి అట్లీస్ట్ 5కైనా లెగడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డ్రింక్ ఎ లాట్ ఆఫ్ వాటర్. మన బ్రెయిన్లో 73% వాటర్తోనే, లిక్విడ్తోనే కలిసి ఉంటుందండి. అయినా కూడా మనం మార్నింగ్ నిద్రపై లేచిన తర్వాత వాటర్ అనేది తాగము. కానీ ఇది అందరికీ తెలుసు, ఇలా వాటర్ తాగితే చాలా మంచిది అని. అయినా కూడా మనం అది ఫాలో అవ్వము. లెగగానే మనం ముందు ఒక హాట్ వాటర్, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగాలి. అది కొంచెం వెయిట్ చేసేసుకొని కూర్చొని నిదానంగా తాగాలి. లెమన్ యాడ్ చేసుకొని తాగితే ఇంకా చాలా మంచిది. లెమన్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ మన ఇమ్యూనిటీని పెంచుతుంది. స్కిన్ అనేది కూడా గ్లో అవటానికి పనికొస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కోల్డ్ షవర్. మీకు జలుబు కనుక లేకపోతే డైలీ కోల్డ్ వాటర్తో స్నానం చేయండి. అలా చేస్తే మార్నింగ్ లేచిన తర్వాత మీరు కోల్డ్ వాటర్తో కనుక స్నానం చేస్తే మనకి నిద్ర మొత్తం అనేది ఉండదు, అలసట అనేది రాకుండా ఉంటుంది. మనకి అది యాక్టివ్గా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. మనము కోల్డ్ వాటర్తో కనుక స్నానం చేస్తే వైట్ బ్లడ్ సెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయండి. మనం అలా కనుక చలి పుడుతుంది, స్నానం చేయలేము అనుకుంటే ముందు కొంచెం ఎక్సర్సైజ్ కానీ యోగాలు కానీ అలా చేసి బాడీకి చెమట వచ్చిన తర్వాత మనం కోల్డ్ వాటర్తో స్నానం చేస్తే అప్పుడు అలా చలి అయితే ఏమనిపించదు. నెక్స్ట్ వచ్చేసి యోగా ఆర్ ఎక్సర్సైజ్. మన బాడీలో ఏదైనా జరిగితే ఎంత మనీ పెట్టినా వాటిని సరి చేసుకోవడం కష్టం. హెల్త్ అనేది సరిగ్గా లేకపోతే సక్సెస్ ఎంత వచ్చినా కూడా వాటిని ఎంజాయ్ అనేది చేయలేము. మనము సక్సెస్ని ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ మన హెల్త్ అనేది సరిగ్గా ఉండాలి. అందుకోసం రోజుకి ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఎవరైనా ఒక్క ట్యాబ్లెట్ అయినా వాడకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా అండి? ఎంత సంపాదించినా కూడా మనకి హెల్త్ అనేది లేకపోతే దానివల్ల యూజే ఉండదు. మీకు యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేసే టైం లేదు అనుకుంటే డీప్ బ్రీతింగ్ తీసుకోండి, అలా అయినా సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రీడ్ బుక్స్. మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఒక మంచి బుక్ చదవడం అలవాటు చేసుకోండి. అది మోటివేషన్ ఇచ్చే బుక్ అయినా సరే, మీకు నచ్చిన ఏదైనా మంచి బుక్ అయినా చదవడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో హెల్దీ ఫుడ్ ఉండేలాగా చూసుకోండి. బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడూ స్కిప్ చేయొద్దు. అలా చేస్తే ఆ డే మొత్తం నీరసంగా ఉంటుంది, మనము పని అనేది చేసుకోలేము. మీరు బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అనేది లైట్గా ఉండేలాగా తినండి. లంచ్ అనేది హెవీగా ఉండేలాగా తినండి. మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎఫర్మేషన్స్. మీరు మార్నింగ్ లెగగానే ఒక ఎఫర్మేషన్ అనేది చేసుకోవాలి. నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను లైఫ్లో సక్సెస్ అయ్యాను, నేను మంచి పొజిషన్లో ఉన్నాను, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను అని మీరు పాజిటివ్గా ఎఫర్మేషన్స్ అనేవి చేసుకోవాలి. ఇంకా మంచిగా ఉండటానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాను అని అనుకోవాలి. 90% ఆఫ్ డెసిషన్స్ సబ్కాన్షియస్ మైండ్ నుండే తీసుకుంటాము. నేను నా లైఫ్ని చేంజ్ చేసుకోబోతున్నాను అని మీరు అనుకుంటే ఈ మాటలు మీ సబ్కాన్షియస్ మైండ్లోనే ఉండిపోతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టు డూ లిస్ట్. అంటే ఇవాళ మీరు ఏం పని చేయాలనుకుంటున్నారు, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని పనులు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక పేపర్ మీద రాసుకొని ఒకదాని తర్వాత ఒకటి మీరు ఏం పని చేశారనేది టిక్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మీ వర్క్ కంప్లీట్ అయినాక ఆ టిక్ చేసుకోవడం వల్ల ఆ వచ్చే హ్యాపీనెస్సే వేరు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సన్లైట్. సన్లైట్ అనేది మనకి చాలా అవసరము. అది మన మూడ్ మీద చాలా ఇంపాక్ట్ చేయడమే కాకుండా మనకి విటమిన్ డి అనేది ఇస్తుంది. మీరు వర్క్ చేసుకుంటూ ఒక రూమ్లో అలానే ఉన్నారు అనుకోండి, సన్లైట్ లేకుండా, మీకు విటమిన్ డి అనేది ఉండదు. మీ బ్రెయిన్కి అది చాలా ప్రమాదకరం అవుతుంది. అలా ఉంటే ఎప్పుడు స్ట్రెస్గా ఉంటారు, అలసటగా ఉంటూనే ఉంటుంది. అందువల్ల మీరు డైలీ ఒక 10 మినిట్స్ బయట సన్లైట్కి ఉండటం చాలా మంచిది. మీకు అలా సన్లైట్ లేకపోతే స్ట్రెస్గా ఉండటము, అలసట రావటం అలా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెడిటేషన్. మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఒక ప్లేస్లో కూర్చొని మెడిటేషన్ చేయాలి. అలా చేసేటప్పుడు ఏమీ ఆలోచించకూడదు. అలాంటి ఆలోచనలు వచ్చాయంటే మీరు మీ బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలా ఒక 10 మినిట్స్ చేయండి, డే మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము బెడ్ అనేది నీట్గా ఉంచుకోవాలి. మనం లేచిన వెంటనే బెడ్ అనేది చిరాగ్గా ఉంటుంది. అలానే వదిలేసి వెళ్ళకుండా మనం బెడ్ అనేది నీట్గా సెట్ చేసుకొని సర్దుకొని మనం వెళ్ళాలి. అప్పుడు మన మైండ్ అనేది పాజిటివ్గా ప్లెజెంట్గా ఉంటుంది. ఇలా మంచి అలవాట్లను మీరు అలవాటు చేసుకొని న్యూ ఇయర్కి మీ లైఫ్ని మంచిగా ఆరంభించండి. ఈ వీడియోలో మీకు కొన్ని పాయింట్స్ అయినా ఉపయోగపడినట్లయితే, మంచిగా అనిపించినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.